యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రత్యేక బైబిల్ తరగతిలో పాల్గొన్నటువంటి ప్రతి సహోదరికి సోదరులందరికీ కూడాను హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. మనం ప్రతి మాసం కూడా ఒకరోజు ఇలాగా ప్రత్యేక బైబిల్ తరగతిని ఏర్పాటు చేసుకొని బైబిల్ అందరి పత్రికలు చదువుతూ ఉన్నాం. ఈరోజు కూడా దేవుడు మనకి ఇచ్చేటువంటి అవకాశం బట్టి ఈ సెలవు రోజును ఆయన సన్నిధిలో గడపడానికి, ఆయన వాక్యం నేర్చుకోగలటానికి సమయాన్ని వెచ్చించినటువంటి ప్రతి సహోదరుడికి సోదరి మనందరికీ కూడాను నేను మనపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. సెలవు రోజు సామాన్యంగా రెస్ట్ తీసుకోవడానికి ఎక్కువ మంది ప్రయత్నం చేస్తారు. ఆయన ఒకవేళ ఇంకేదైనా ఊర్లు ప్రోగ్రాం ఏదైనా ప్లాన్ చేసుకుంటున్నారు, దేవుని సన్నిధిని ప్రేమించి ఆయన వాక్యం వినడానికి సిద్ధ మనసు కలిగి ఈ స్థలం కూర్చున్నందుకు మనపూర్వకంగా మిమ్మల్ని అభినందిస్తూ, స్థానిక సంఘ సభ్యులే కాకుండా ప్రాంతం నుంచి వచ్చిన వారందరికీ కూడా నేను వందనాలు తెలియపరుస్తూ, ఏ పత్రిక చదువుతున్నామండి మనం? తెస్సలోనిక పత్రిక. పౌలు తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘానికి ఎన్ని పత్రికలు రాస్తాడే? 2 పత్రికలు రాస్తాడే. అంటే మనం చదివేది ఎన్నో పత్రిక? ఏమండి? 2వ పత్రిక. తెస్సలోనిక 2వ పత్రిక మనం చదువుతున్నాం. తెస్సలోనిక అంటే 2 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. ఒకసారి మనం గత 2 మొదటి పత్రికలోను అలాగనే 2వ పత్రిక 2 అధ్యాయాల్లో జరిగిన విషయాల్ని, చెప్పుకున్న విషయాలను ఒకసారి ప్రస్తావించుకుందాం. ఈ పత్రిక చదువుతున్నప్పుడు ప్రతి పత్రిక కూడాను ఆయా పట్టణాల్లో, ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి స్థానిక ప్రభు యొక్క సంఘాలకి రాసినట్టుగా మనం చూస్తామండి. అంటే ఇప్పుడు పత్రికలు అర్థం కావడానికి అపోస్తుల కార్యం మీద మనకు ఒక పట్టాన అర్థమైతే, అవగాహన ఉంటే పత్రికను అర్థం చేసుకోవడానికి ఈజీ అయింది. ఒకవేళ అపోస్తుల కార్యం అర్థం కాకపోతే పత్రికలు కనెక్షన్ మనం దొరకదండి. అపోస్తుల కార్యం అర్థం కావాలంటే సువార్తలు అర్థం కావాలి. సువార్తలు అర్థం కాకుండా అపోస్తుల కార్యం మనకేమవుతుంది? అంత అయోమయంగా ఉండిద్దండి చదువుతున్నప్పుడు. ఈ అపోస్తులు ఎవరో తెలియదు, వాళ్ళు ఎందుకు ఇలాగ సువార్త ప్రకటిస్తున్నారో తెలియదు, ఆ సంఘ స్థాపన గురించి విషయాలు మనకు అంత అవగాహన ఉండదు. అంటే సువార్తల యొక్క సారాంశం యేసుప్రభు యొక్క జీవితం, అంటే ఆయన పుట్టుక, యేసుప్రభు యొక్క బాల్యం, ఆయన యొక్క బోధలు, ఆయన యొక్క జీవిత విధానం తెలియపరిస్తే, తండ్రి చిత్తం జరిగించడానికి వచ్చినటువంటి యేసుప్రభు ఒక 12 మందిని ఏర్పాటు చేసుకొని ఆయన చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధరణ తిరిగి లేచిన తర్వాత వాళ్ళకి ఒక పనప్ చెప్పాడండి. ఏంటంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించమన్నాడు. అంటే గొప్ప ఆజ్ఞ, గ్రేట్ కమిషన్ అన్నది. అప్పుడు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించినప్పుడు సమస్త జనులు కూడా విశ్వసించిన వారిని అందరినీ ఏం చేయాలి? శిష్యులుగా చేయాలి. అలాగా వారు అపోస్తల కార్యంలో ప్రభు దగ్గర నేర్చుకున్న విషయాల్ని ఆయా ప్రాంతాలకి సువార్త రూపంలో ప్రకటించినప్పుడు ఆయా చోట్ల సంఘాలు ఏర్పడ్డాయి. ఆ సంఘాల్లో ఉన్న సమస్యలు పరిష్కరించడానికి ఏం చేశారంటే పత్రికలు రాయబడ్డాయి అని. పౌలు రాసిన పత్రికల్లో నుంచి మనం తెస్సలోనిక పత్రిక చదువుతున్నాం. అప్పుడు ఈ తెస్సలోనిక అనేది ఏ ప్రాంతానికి సంబంధించుతాను? మాసిదోనియా ప్రాంతానికి సంబంధించుతాను. ఏ ఖండానికి సంబంధించుతాను? ఆసియానా? నోటికి ఏది పడితే అది మాట్లాడుకోవడానికి. ఐరోపా ఖండం. అంటే పౌలు ఈ మాసిదోనియా ప్రాంతానికి ఎన్నో సువార్త ప్రయాణంలో సువార్త ప్రకటించడానికి వెళ్ళినట్టుగా మనం నేర్చుకున్నాం. 2వ సువార్త ప్రయాణం. అంటే పౌలు మొదటగా
గల్తీ ప్రాంతంలో సేవ చేశాడు. రెండో సువార్త ప్రయాణంలో పౌలు శీలను వెంట పెట్టుకొని మిషనరీ స్టార్ట్ చేసిన తర్వాత ఆయన త్రోయకు వచ్చినప్పుడు త్రోయలో ఆయనకు ఒక దర్శనం కలిగిందండి. మాసిదోనియా దేశస్తులో కూడా మాకు సహాయం చేయమని వేడుకుంటే ఆ దర్శనం యొక్క సారాంశాన్ని పౌలు ఎలా అర్థం చేసుకున్నాడంటే, మమ్మల్ని ప్రభు లేకపోతే దేవుడు మాసిదోనియా ప్రాంతంలో సువార్త ప్రకటించమన్నాడని ఆయన అర్థం చేసుకొని మాసిదోనియా ప్రాంతం వెళ్తాడండి. అలాగే మాసిదోనియా ప్రాంతం యూరోప్ ఖండానికి మొట్టమొదట సువార్త వెళ్ళినట్టుగా మనం చూస్తాం. అలాగా అక్కడ మొట్టమొదట రక్షించబడిన వారు ఎవరండి? మాసిదోనియా ప్రాంతంలో ముఖ్యంగా 3 పట్టణాలు ఉంటాయని చెప్పుకుంటాం మాసిదోనియా ప్రాంతంలో. అవేంటంటే, 1 ఫిలిప్పి, 2 థెస్సలోనిక, 3 బెరియా. అంటే పౌలు ఈ రెండో సువార్త ప్రయాణం ఈ పట్టణాలు తిరిగినట్టుగా మనకి లేఖనాల ఆధారం ఉందని. 16వ అధ్యాయం మీరు చదువుతున్నప్పుడు ఈయన మాసిదోనియా ప్రాంతం వెళ్తాడు. అక్కడ మొట్టమొదట ఫిలిప్పి ప్రాంతంలో సువార్త ప్రకటిస్తాడు. ఫిలిప్పి పట్టణంలో వాస్తవానికి సమాజ మందిరాలు లేదు. అక్కడ రోమీల ప్రవాసస్థానం ఉంది కాబట్టి అక్కడ మత సంబంధమైన కార్యక్రమాలు జరిగించుకోవడానికి సమాజ మందిరాలు ఏర్పడటానికి పర్మిషన్ లేదండి. అయితే భక్తి కలిగినటువంటి యూదులు ఏం చేసేవాళ్ళు, నదీ తీర ప్రాంతంలో కూడుకునేవాళ్ళు. విశ్రాంతి దినం రోజున వాళ్ళు సమాజం కూడా ఆరాధించుకునేవాళ్ళు. పౌలు అదే సమయంలో ఆ ప్రాంతం వెళ్ళి అక్కడ భక్తి కలిగిన కొంతమంది ఆరాధన కూడుకున్నప్పుడు వాళ్ళకి ఏం చేశారు, పౌలు వాక్యం చెప్తే మొట్టమొదటి కన్వర్ట్ అయిన వ్యక్తి ఎవరండి అక్కడ? ఫిలిప్పి పట్టణంలో మొట్టమొదట యూరోప్ ఖండంలో ఒక స్త్రీ కన్వర్ట్ అయిందండి. అంటే లూదియా, ఆవిడ ఇంటి వారిని కన్వర్ట్ చేసుకుంది. ఆ తర్వాత పూతులని దెయ్యం పట్టిన బాలికను స్వస్థత చేసిన తర్వాత ఆ బాలిక వల్ల వ్యాపారం చేసి లాభం సంపాదించే యజమానులు ఏం చేశారు, పౌలు మీద అక్కస్తో మా వ్యాపారాన్ని ఇతను భంగం చేశాడు, నష్టం చేశాడు కాబట్టి పౌలుని ఏం చేసింది, చెరసల్లో వేశారు. ఆయన చెరసల్లో బాగా కొట్టారు. బెత్తాలతో కొట్టినప్పుడు ఆయన దేహం అంతా గాయాల పాలైంది, రక్తం సేవిస్తూ ఉంది. ఆ చెరసల నాయకుడు ఆ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి వాళ్ళు కీర్తన పాడుతున్నప్పుడు చెరసలు బద్దలైపోవటం, ఖైదీలందరూ పారిపోయారని ఒక అపోహతో చెరసల నాయకుడు పొడుచుకోవడానికి ప్రయత్నం చేస్తే పౌలు ఏం చేశారండి, అయ్యా మేము ఎక్కడికి పారిపోలేదు, మేము అందరం ఇక్కడే ఉన్నామని ఆయన ధైర్యపరిచి, అప్పుడు పౌలు ఉన్నటువంటి గొప్ప వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకున్నటువంటి చెరసల నాయకులు, అయ్యారా నేను నా ఇంటి వారు రక్షించబడితే ఏం చేయాలని అడిగారండి. అంటే మొట్టమొదట వాస్తవానికి ఇంత ముందు అలాంటి తీవ్రత కలిగిన వారు అన్నిళ్ళు కనపడరండి మనకి. అంటే నేను ఇంటి వారు రక్షించబడాలంటే ఏం చేయాలనేది ఎవరు అడిగారండి? చెరసల నాయకుడు అడిగారండి. మనం ఎప్పుడైనా అడిగేవాడిని అలాగా? కొర్నేలి కూడా భక్తి కలిగిన వాడు, ప్రార్థన పరుడు కాబట్టి దేవుడు ఆయన దగ్గరికి దూతను పంపించి సందేశాన్ని వినిపించడానికి పేతురు పిలిపించుకోమన్నాడు. కానీ ఆయనకున్నంత భక్తి ఈయనకి లేదండి వాస్తవానికి. చెరసల నాయకుడు ఆయనేమో యోధామత ప్రవిష్టుడు, యోధామతాన్ని స్వీకరించిన వ్యక్తి కొర్నేలి. కానీ ఈయనకి మరి ఎలా అభ్యందో తెలియదు. కానీ ఆ రాత్రే పౌలు శీలలో కీర్తనలు పాడుతున్నప్పుడు రక్షణలో ఉన్నటువంటి కృపా విధానం అర్థం చేసుకున్నారేమో, రక్షించబడకపోతే ప్రమాదకరమైన స్థితిలో ఉన్నామనేది అర్థమేం చేసుకున్నాడేమో. ఏమని అడిగాడండి ఆయన, నేను నా ఇంటి వారు రక్షించబడాలంటే ఏం చేయాలి అంటాడు. రక్షణ పొందని నేను ఏం చేయాలనే మాట రక్షణ యొక్క విలువ తెలిసిన వ్యక్తి అడుగుతాడే. అప్పుడు పౌలు రాత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాక్యం చెప్పినప్పుడు ఆయన ఇంటి వారు రక్షించబడతారు. పౌలు బంధకాల నుంచి ఏం చేయబడతాడండి, విడుదల పొందుతాడండి. అప్పుడు అంబిపోలి అపోలినియ మీదుగా తెస్సలోనిక వస్తాడు. 17వ అధ్యాయం 1వ వచనంలో. ఎంతకాలం పౌలు తెస్సలోనిక ప్రాంతంలో సువార్త ప్రకటించాడు అమ్మ? 3 సంవత్సరాల 3 విశ్రాంతి దినాలు వాక్యం ప్రకటించాడండి. అంటే తెస్సలోనిక ప్రాంతంలో యూదులు అధికంగా ఉండటం వల్ల అక్కడ సమాజ మందిరం ఉంది. ఫిలిప్పి పట్టణంలో లేదు. మళ్ళీ తెస్సలోనిక ప్రాంతంలో సమాజ మందిరం ఉంది కాబట్టి సమాజ మందిరం ఇలాగా విశ్రాంతి దినాన్ని సమాజ మందిరంలో యూదులందరూ ఏం చేస్తారంటే దేవుని ఆరాధించడానికి వస్తారండి. ఎక్కువ మంది గ్యాదర్ అవుతారు కాబట్టి పౌలు ఏం చేస్తారు, తన వాడుక చొప్పున అక్కడికి వెళ్ళేవాడండి. అంటే పౌలు ఎక్కడున్నా సరే ఆయనకి ఒకటి అలవాటు చేసుకుంటాడు. ఏంటంటే అది ఎక్కడ ఈ భక్తి కలిగిన వారు ఉంటారా, ఎక్కడ వాక్యం వినే మనుషులు ఉంటారా, ఎక్కడ రక్షణ లేని వారు ఉంటారా, వారికి వెళ్ళి సమాచారం చెప్పాలని ఏం చేసేవాడు. ప్రతి ప్రాంతంలో, ప్రతి పట్టణంలో, ప్రతి సందర్భంలో ఆయన అవకాశాన్ని సువార్త ప్రకటించడానికి వినియోగించుకునేవాడే. అప్పుడు ఆ ప్రాంతంలో సమాజ మందిరంలోకి వెళ్ళి వాక్యం ప్రకటించున్నప్పుడు ఎవరెవరు విశ్వసించారండి? ఎవరెవరు విశ్వసించారండి అక్కడ? అమ్మా మీరు రిటర్న్ ఏదైతే అక్కడ కూర్చున్నా
ఆ ప్రాంతంలో ఏం ప్రకటించండి యేసు ప్రభు అంటే క్షమించాలి పౌలు ఏం ప్రకటించాడే తెస్సలోనిక ప్రాంతంలో? యేసే క్రీస్తు అని లేఖనం యందు దృష్టాంతాలను ఎత్తి వాళ్ళకి విపులంగా వివరించి చెప్తున్నప్పుడు ఎవరెవరు విన్నారండి అక్కడ తెస్సలోనిక ప్రాంతంలో? యూదులు విన్నారు, గ్రీస్ దేశస్తులు విన్నారు, అంటే అన్యులు విన్నారు, భక్తి కలిగినటువంటి స్త్రీలు విన్నారు. విన్న తర్వాత కొంతమంది అంగీకరించారండి. యూదుల్లో నుంచి కొంతమంది రక్షించబడ్డారు, అన్యుల్లో నుంచి కొంతమంది రక్షించబడ్డారు. భక్తి కలిగిన స్త్రీలు కూడా కొంతమంది ఏం చేశారండి, ఘనత కలిగిన స్త్రీలు కొంతమంది వాళ్ళు అంగీకరించారండి, వాళ్ళు రక్షించబడ్డారు. అయితే అది చూసినటువంటి యూదులకి మచ్చనం పుట్టిందండి. అంటే ఒక మతంలో నుంచి ఒక విశ్వాసంలో నుంచి కొంతమంది వేరొక విశ్వాసాన్ని ఆశ్రయించినప్పుడు ఆటోమేటిక్గా ఆ మతాన్ని, ఆ మార్గాన్ని, లేకపోతే ఆ విశ్వాసంలో ఉన్న వారి యొక్క మనోభావాలు ఏమవుతాయండి, అధికారుల యొక్క మనోభావాలు ఏమవుతాయండి అంటే యోధా మతం చాలా ప్రసిద్ధి చెందింది. దాంట్లో నుంచి ఇప్పుడు ఏమయ్యారు, వీళ్ళు విశ్వసించి క్రైస్తవులుగా జీవితాన్ని ప్రారంభించారండి. మా మతం యొక్క ఉనికి పోగొట్టుకుంటున్నాం అనే అక్కస్తో మత్సరంతో నిండుకున్న యూదులు ఏం చేశారంటే పని బాట లేని కొంతమంది మనుషుల్ని పోగేసుకొని పౌల్ని ఎవరైతే చేర్చుకున్నారో ఆ ప్రాంతంలో వాక్యం చేయడానికి పౌల్ని ఎవరైతే ప్రోత్సహించారో ఆ యాసుని ఇంటి మీద పడి దొమ్మిగా ఆయన ఏం చేశారండి, మహాసభకు అంటే సభకు ఈడ్చారండి. అంటే పౌలు ఇది క్షేమం కాదనే సంగతి తెలుసుకొని పౌల్ని ఏం చేశారండి, రాత్రే తప్పించారండి. పౌల్ని తప్పించిన తర్వాత పౌలు ఎక్కడికి వెళ్ళిపోయాడండి, తెస్సలోనిక నుంచి పౌలు ఎక్కడికి వెళ్ళిపోతాడండి, రాత్రి అంటే బెరేకి వెళ్ళిపోతాడండి. బెరేకి వెళ్తాడు. అంటే బెరేకి వెళ్తున్నప్పుడు మరి తెస్సలోనికలు 3 విశ్రాంతి దినాలు వాక్యం విన్నారు. వాళ్ళ ఆత్మీయ స్థితి ఎలా ఉందో, వాళ్ళు గొప్ప ఉపద్రవాల్లో వాక్యం విన్నారు కాబట్టి వాళ్ళు విశ్వాసం నుంచి చెదిరిపోకుండా తొలగిపోకుండా ఉండడానికి వీళ్ళు ప్రోత్సహించడానికి పౌలు ఏం చేశారంటే పౌలు సీల్ని తిమోతిని వాళ్ళ దగ్గర పంపించాడండి. ఎక్కడ వెళ్తూ పంపించాడు, ఏథెన్స్ వెళ్తూ పంపించాడండి. ఇది 17వ అధ్యాయం అపోస్తల కార్యంలో ఉన్నటువంటి సంగతి నేను జ్ఞాపకం చేస్తున్నాయి. ఏథెన్స్లో నేను కలుసుకుంటాను, వాళ్ళ క్షేమ సమాచారం తెలుసుకొని నాకు తెలియపరచునని ఏథెన్స్ కలుసుకుంటా అని చెప్పాడండి. వాళ్ళు రాకొరకు కనిపెడుతున్నాడు పౌలు. శీల తిమోతి వస్తారు, సమాచారం చెప్తారు, వీళ్ళ యొక్క తెస్సలోనికల పరిస్థితి గురించి చెప్తారని ఏథెన్స్ కనిపెడుతున్నాడు. ఏథెన్స్లో కలుసుకోలేదండి పౌల్ని వాళ్ళు. పౌలు ప్రయాణం ముందుకు సాగింది. ఎక్కడికి వెళ్ళిపోతాడు, 18వ అధ్యాయంలో కొరింథీకి వెళ్ళిపోతాడు. కొరింథీకి వెళ్ళిపోతాడు, లేదా కొరింథీకి వెళ్ళిపోతాడు. అప్పుడు కొరింథీ పట్టణంలో అక్కడ వాక్యం చెప్తున్నప్పుడు ఇక్కడికి వెళ్ళినటువంటి తిమోతి శీలలో పౌల్ని ఇక్కడ కలుసుకొని ఏం చేస్తారండి, తెస్సలోనికల గురించి సమాచారం చెప్తారండి. అప్పుడు సమాచారం తెలుసుకున్న పౌలు ఈ కొరింథీ పట్టణం నుంచే పత్రిక రాసి ఏం చేస్తాడు, తెస్సలోనికలకి పంపిస్తాడు ఆయన. అంటే ఎలాంటి సమాచారం తెచ్చారు వాళ్ళు, మంచి సమాచారం తెచ్చారా తెస్సలోనికల గురించి? వాళ్ళు విశ్వాసం నుంచి తొలగిపోయారు, వాళ్ళు ఆత్మీయంగా లేరు, వాళ్ళు శరీర సంబంధంగా ఉన్నారు, వాళ్ళు వెతుబడిన వాక్య విషయం నిష్ఫలంగా బ్రతుకుతున్నారని విన్నారా పౌలు? సంతోషదాయకమైన సమాచారం విన్నారండి. ఏంటంటే విశ్వాసంతో కూడినటువంటి పని చేస్తున్నారు. అంటే క్రైస్తవ జీవితం అనేది విశ్వాసంతో ప్రారంభమైతే ఆ విశ్వాసం బట్టి ఏదైనా పని చేస్తారండి. విశ్వాసం లేకపోతే ఏ పని చేయరు. అంటే ఇప్పుడు మనం దేవుడి కార్యక్రమంలో ఏదైనా పాలుపంపులు పొందుతున్నామంటే ఏముంటే పాలుపంపులు పొందుతామండి, విశ్వాసం ఉంటే పాలుపంపులు పొందుతామండి, విశ్వాసం ఉంటే శ్రమ పడతామండి, విశ్వాసం ఉంటే దేవునికి ఇస్తామండి, విశ్వాసం ఉంటే దేవుని యొక్క కార్యం కొరకు సమయం ఇస్తామండి. అంటే విశ్వాసం కొన్ని పని వీళ్ళు చేస్తున్న సంగతి పౌలుకు తెలిసినప్పుడు వారిని బట్టి ప్రభుకి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తున్నాడు ఆయన. ఇంకో విషయంలో దేవుని కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తుంది. ఇంకో సమాచారం, ప్రేమతో కూడా ప్రయాసం పడుతున్నారు. అంటే ప్రేమ ఉంటే ప్రయాసం ఉంటుంది. ఆత్మీయంగా కూడా ఒక వ్యక్తి దేవుని రాజ్యం ఇస్తున్న కొరకు ప్రయాసపడుతున్నారంటే ఏముంటే ప్రయాసపడతారంటే ప్రేమ ఉంటే ప్రయాసపడతారండి. అంటే సంఘంలో ఉన్నటువంటి సహోదరులకు పౌలు తెలుసుకున్న సమాచారం ఏంటంటే ప్రేమతో ఉన్నటువంటి ప్రయాస పౌలు తెలుసుకొని వారిని బట్టి దేవుడికి ఏం తెలియపరుస్తున్నాడు, కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తున్నాడు. మూడోది ఏంటంటే
మూడోది ఏ సంగతి తెలుసుకున్నాడు పౌలు? నిరీక్షణతో కూడిన ఓర్పు. గొప్ప శ్రమలు ఉన్నాయి, ఉపద్రవాలు ఉన్నాయి, వాళ్ళకి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. ఆ ప్రతికూల పరిస్థితుల్లో విశ్వాసాన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఏం చేస్తారు? ఓర్చుకుంటున్నారండి. ఓర్పుతో నిరీక్షణ కలిగి బ్రతుకుతూ ఉన్నారు. అంటే మొదటి పత్రికలో ఉన్నటువంటి విషయం ఏంటంటే, మనం చూసిన సంగతుల్లో వాళ్ళు ప్రేమ కలిగి ఉన్నారు, సహోదరుల పట్ల దేవుని విషయంలో ప్రేమ కలిగి ఉంటున్నారు. ఆ ప్రేమ సరిపోదు, ప్రేమలు ఏమవ్వాలండి? అంతకంతకు అభివృద్ధి చెందాలి. అంటే అభివృద్ధి చెందాలనేది మొదటి పత్రికలో చెప్తాడు. అభివృద్ధి చెందిన విషయమేమో రెండో పత్రిక చెప్తాడండి. రెండో విషయం మొదటి పత్రికలో మనం నేర్చుకుంది ఏంటంటే, పరిశుద్ధి కలిగి ఉన్నారు వాళ్ళు. పరిశుద్ధులు అంతకంతకు ఏమవ్వాలండి? అభివృద్ధి చెందాలండి. అంటే పరిశుద్ధపరచబడ్డా మనం, పరిశుద్ధపరచబడిన వ్యక్తి పరిశుద్ధులు ఏమవ్వాలండి? అభివృద్ధి చెందాలి. అంటే అభివృద్ధి చెందడం అంటే ఎలాగా? ప్రేమలు అభివృద్ధి చెందడం అంటే ఎలాగా? ఇప్పుడు ప్రేమలు అభివృద్ధి చెందడం అంటే, ఒకప్పుడు నన్ను నేను ప్రేమించుకునేవాడిని. ఒకవేళ ఎవరన్నా ఇబ్బందులు ఉన్నప్పుడు సహాయం చేసేవాడిని, కానీ వాళ్ళ అవసరంలో పాలుపడేవాడిని, కానీ కొంచెం సంకుచితమైన మనస్తత్వం ఉండిద్దాన్ని, ఏదో స్వార్థం ఉండిద్దాన్ని, ఏదో పక్షపాతం ఉండిద్దాన్ని. ఇప్పుడు చూపించే ప్రేమలు, అభివృద్ధి చెందిన ప్రేమలు ఎలా ఉండిద్దండి? ఇంకా స్వార్థం ఉండిద్దా? ప్రతిఫలం ఆశిస్తాడా? పక్షపాతం ఉండిద్దా? అభివృద్ధి చెందిన ప్రేమలో పక్షపాతం ఉండదా? దేవుని ప్రేమ, యేసు ప్రేమలో మనం ఒక మాట అనుకుంటాం ఎప్పుడు కూడా, ఆయన ప్రేమలో పక్షపాతం లేదు, ప్రతిఫలం ఆశించడు, శత్రుని సైతం ప్రేమించేది ఆయన ప్రేమ. అగాపే అనే పదం ఉపయోగించేది దేవుని ప్రేమకు సంబంధించింది. అంటే సహోదరు ప్రేమించడం అనేదేమో ఒక స్థాయి అయితే, ఈ దీంట్లో పక్షపాతంతో కూడినటువంటి ప్రేమ ఉండిద్దండి. ఒకరినొకలాగా ఏం చేస్తాం? మన సంఘంలో కూడా ప్రేమిస్తా లేదా? కుటుంబంలో కూడా ఒకరినొకలాగా ప్రేమిస్తా లేదా? ప్రేమిస్తా లేదండి? అంటే అందరం ఒకేలా ప్రేమిస్తాం కదా మనం. ఇక్కడ కూర్చున్న మనం అందరం ఒకేలా ప్రేమిస్తామా? అది అభివృద్ధి చెందిన ప్రేమ కాదండి. అందరినీ ఒకేలాగా ప్రేమించడం అనేది దేవుడి ప్రేమ. అందుకు మొదటి పత్రికలు ఏం చెప్తారంటే, అభివృద్ధి చెందండి ప్రేమలో, సహోదర ప్రేమ కానీ దేవుడి ప్రేమ కానీ. పరిశుద్ధులు అంటే పాపం చేసే పరిస్థితి వచ్చినప్పుడు పాపాన్ని దూరంగా పోవటం, అంటే జాగ్రత్తగా దూరంగా పారిపోవడం అన్నాడండి. అంటే మొదటి పత్రికలో ఆ విషయం చెప్పాడు. ఇప్పుడు పరిశుద్ధత ఏమవ్వాలండి? అసలు ఆలోచనలో కూడా ఏ పాపాన్ని చోటు ఇవ్వకుండా జీవితాన్ని కొనసాగించాలి. అభివృద్ధి చెందడం అనేది ఏమో పాపం చేసే పరిస్థితులు ఉన్న పాపానికి ఏమవ్వాలండి? దూరంగా పారిపోవాలి. అది మొదటి పత్రికలో ఉన్నటువంటి విషయాలు. ఇంకో విషయం చెప్పాడండి, వాళ్ళు నిరీక్షణ విషయంలో కొంత సందేహం ఉంది. విశ్వాసులు చనిపోతున్నారు, మరి చనిపోయిన వారి విషయంలో కొంత దుఃఖం సలుపుతూ ఉన్నారండి. అప్పుడు పౌలు మొదటి పత్రికలో ఏం చేశాడండి? నిరీక్షణ కలిగి ఉండండి, ప్రభు రాకల్లో మనం వారిని కలుసుకుంటాం, మనం చూస్తామని ఏం చేశాడండి? ఆ విషయం ప్రస్తావించాడు. ప్రభు రాకడకు సంబంధించిన విషయాలు కూడా ఏం చేశాడు? మొదటి పత్రికలో చెప్పాడండి. అంటే మొదటి పత్రికలో వీరు గొప్ప ఉపద్రవాల్లో వాక్యం విన్నారు కాబట్టి వారు ప్రేమలోను పరిశుద్ధులను అంతకంతకు అభివృద్ధి చెందమంటమే కాకుండా, నిరీక్షణ గురించి చెప్పడమే కాకుండా, ప్రభు రాకడ గురించి చెప్పడమే కాకుండా, ప్రభు రాకడ గురించి చెప్పిన విషయాల్లో వాళ్ళు కొంత అపార్థం చేసుకున్నారండి. ఈ అపార్థం చేసుకోవడం వల్ల ప్రభు రాకడకు సంబంధించిన ఏమైందంటే వాళ్ళు కన్ఫ్యూజన్ వచ్చేసింది. ఆ కన్ఫ్యూజన్ తీయడానికి ఏం చేశాడు పౌలు? రెండో పత్రికను వెంటనే రాశాడే. అంటే ఇప్పుడు మనం రెండో పత్రిక చదువుతున్నప్పుడు ప్రభు రాకడ విషయంలో అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు అపార్థం చేసుకున్నప్పుడు వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ అపార్థాన్ని తొలగించడానికి ఏం చేశాడు? ఈ రెండో పత్రిక రాసినట్టుగా చూస్తామండి. అప్పుడు ఇక్కడ నుంచి రెండో పత్రిక మొదటి అధ్యాయంలో మనం నేర్చుకున్న విషయాలు ఏంటండి? రెండో పత్రిక మొదటి అధ్యాయంలో వాస్తవానికి క్రైస్తవులు అక్కడ ఉన్నవారు శ్రమ పొందుతూ ఉన్నారు. శ్రమ పొందుతున్నటువంటి క్రైస్తవుల్ని పౌలు ఏం చేశాడండి? ధైర్యం చెప్తున్నాడు, ప్రోత్సహిస్తున్నాడండి. మీకు ఏదైనా గుర్తున్న మాట ఒకటి చెప్పండి, ఎలా ప్రోత్సహించాడు? మొదటి అధ్యాయంలో తెస్సలోనికీయుల సంఘం గొప్ప ఉపద్రవాల్లో వాళ్ళు వాక్యం విన్నప్పుడు స్వజనుల వల్ల ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. యూదయాలో ఎలాగా యూదులు స్వజనుల వల్ల శ్రమలు పొందారో, తెస్సలోనికీయులు కూడా స్వజనుల వల్ల శ్రమ పొందుతూ ఉన్నారు అక్కడ ఉన్న సంఘం. అంటే వీళ్ళకి శ్రమల్లో పౌలు ఎలాంటి ఓదార్పు, ఎలాంటి ప్రోత్సాహాన్ని ఇచ్చాడే?
అంటే ఒక బలమైన మాట చెప్పాడు అక్కడ. ఎవరైనా చెప్పగలిగితే గుర్తుంటే మీకు. శ్రమ పొందడానికి దేవుని రాజ్యంలోకి వచ్చారు, అప్పుడు యోగ్యులను ఎంచుకుంటున్నాం. అక్కడ ప్రాముఖ్యమైన మాట చెప్పాడు ఏంటంటే, ఒక విశ్వాసి శ్రమను వదులుతున్నాడు అండి. ఈయనేమో విశ్వాసి. ఈ విశ్వాసిని ఒక అవిశ్వాసి ఏం చేస్తున్నాడంటే శ్రమ పరుస్తూ ఉన్నాడు. ఈ విశ్వాసకి ఏం చెప్తే ఆదరించబడతాడండి? ఏమండి, ఈ విశ్వాస శ్రమ ఎదుర్కొంటుంటే మొదటి అధ్యాయం చెప్పుకున్నాం మనం. ఈ విశ్వాసకి ఏం చెప్తే ఆదరించబడతాడు, ధైర్యం కలిగి ఉంటాడు. రైట్, మీరు పాయింట్ పట్టుకోలేదేమో. శ్రమ నొందుతున్న వారికి మాతో కూడా విశ్రాంతి కలుగుని అన్నాడండి. అపోస్తులతో కూడా ఏం కలిగిద్ది అంటే ప్రభు ప్రత్యక్షమైనప్పుడు అంటే అండి, శ్రమ నొందుతున్నటువంటి ఒక విశ్వాసకి ఎవరైతే శ్రమపరచబడుతున్నారో, ఎవరైతే బాధించబడుతున్నారో వాళ్ళకి మాతో కూడా ఏం కలిగిద్ది అంటాడండి? విశ్రాంతి దొరికిద్ది, నెమ్మది పొందుతారు. ఈ శ్రమ పరిచేవాడేమో ఈడు అవిశ్వాసి. ఇతని గతి ఏమైందండి? శ్రమ పొందుతున్న వారికి ఏం కలిగిద్దండి? శ్రమయు నిత్యనాశనం అన్నాడండి. శ్రమ, అలాగనే ఇతని గతి నిత్యనాశనం. అంటే ఒక విశ్వాసకి దేవుడు ఆయన రాజ్యమునకు, ఆయన మహిమకు కీర్తి కలిగినట్లుగా నడుచుకోవడానికి పిలిచినప్పుడు శ్రమలు దేవుడు అనుమతిస్తూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు అంటాడు, అనేకమైన శ్రమలు పొంది దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలని మీకు బోధించాను కదా అంటాడండి. అపోస్తలుడు మనం 14వ అధ్యాయంలో చదువుతున్నప్పుడు. అంటే క్రైస్తవుడు దేవుని రాజ్య పౌరుడయ్యాడంటే దేవుని రాజ్యంలో దేవుని రాజ్య పౌరుడిగా బ్రతకడానికి దేవుడు ఆ వ్యక్తిని పరీక్షించడానికి ఏమనుమతిస్తూ ఉంటాడంటే శ్రమను అనుమతిస్తూ ఉంటాడండి. శ్రమ అనేది మనసును నొప్పించేది, ఏ రూపంలో వచ్చిందో తెలియదు. అది ఒకవేళ పొరుగువారి వల్ల మనం శ్రమ పడుతున్నాం అనుకోండి, బాధించబడుతున్నాం అనుకోండి, ఈ బాధించబడుతున్న వానికి ఇచ్చినటువంటి ప్రోత్సాహకరమైన మాట ఏంటంటే, ఇగో మాతో కూడా మీరు ప్రభు యొక్క ప్రత్యక్షతలో విశ్రాంతి కలిగిద్ది. శ్రమ నొందుతున్న వారికి విశ్రాంతి, సంపరుస్తున్న వాడికి ఏం కలిగిద్ది అంటే శ్రమ, అతను నిత్యనాశనం అన్నాడండి. అంటే ఒకవేళ ఒక భర్త భార్యని శ్రమ పెడితే దేవుడు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ప్రభు ప్రత్యక్షలో వాళ్ళకి విశ్రాంతి కలుగు చేస్తాడు. నా పోషణతో పాటు దేవుడిచ్చే స్వాస్థ్యంతో పోలిస్తే ఈ శ్రమలు ఎంతకాలం అండి? దేవుడిచ్చే స్వాస్థ్యంతో పోలిస్తే పౌలు యొక్క ఆలోచనలో క్షణమాత్రమున్న చులకనైన మా శ్రమ అంటాడండి. అంటే ఎంతకాలంతో పోల్చాడు? ఈ లోకంలో అనుభవించే శ్రమలో క్షణమాత్రం అన్నాడండి. కానీ మనం ఏం చేస్తామంటే మోయలేని భారం అనుకుంటామండి. శ్రమలో ప్రపంచంలో ఎవరికి లేని శ్రమలు మనకే ఉన్నట్లుగా మనం ఏం చేస్తామండి? మీకేం తెలుసండి మా బాధలో అని అంటామండి. బాధలో ఎవరి స్థాయిలో వాళ్ళు కొంటాయండి. కానీ దీనిలో దేవుడు ఏం చేసేవాడండి? ఆదరించేవాడండి. శ్రమనొందుతున్న వారిని దేవుడు చూసి చూన్నట్టుగా ఉంటాడండి. చూసి చూన్నట్టుగా ఉంటాడు వాళ్ళనే ఉండడండి దేవుడు వారికి ఆదరణ కలుగు చేస్తాడండి. మరి ఎందుకు శ్రమలో? ఇతరులో ఉన్నటువంటి అసలు వ్యక్తిత్వం బయటపడాలంటే ఏమనుమతించబడాలి? పరీక్ష ఒకటి రావాలి. విద్యార్థి చదువుతున్నాడు లేదని టెస్ట్ పెడతాడు ఒక టీచరు. బాగా చదువుతున్నా లేదు ఎప్పుడు తెలిసిద్ది? స్కూల్కి వెళ్ళేంత మాత్రాన, వెళ్ళొచ్చినంత మాత్రాన మనం మా పిల్లడు బాగా చదువుతున్నాడు అనడానికి అవకాశం లేదండి. ఒక ఎగ్జామ్ పెడితే అతను ఎంత చదువుతున్నాడో అప్పుడు అర్థమైద్దండి. ఎగ్జామ్ లేకపోతే అందరూ చదివే వాళ్ళే. ఇక్కడ కూడా క్రైస్తవ విశ్వాసాన్ని కూడా దేవుడు ఏమనుమతిస్తున్నాడంటే శ్రమలు అనుమతిస్తున్నాడు. ఈ శ్రమ ఎందుకు? వ్యక్తిగత విశ్వాసానికి పరీక్ష. కాబట్టి అది చెప్పాడండి మొదటి అధ్యాయంలో. రెండో అధ్యాయంలో ప్రాముఖ్యమైన విషయం అంటే సమస్య మొదటి అధ్యాయం వివరించలేదండి, ఈ రెండో అధ్యాయంలో చెప్పాడండి. అక్కడ రాకడ గురించి కొంతమంది అపార్థం చేసుకుంటున్నారు. ఏమని బోధించారంటే రాకడ గురించి, రాకడ గతించిపోయిందని కొంతమంది బోధించారంటే అండి. ఇప్పుడు రాకడ గతించిపోతే ఇంకేముంది, అయిపోయింది అంతా అనే విధానంలో నిర్లక్ష్యం బ్రతుకుతారు. కాబట్టి మీరు ఎవరు చంచల మనసులు కాకుండా మేము ఏం చేస్తామంటే ఈ పత్రిక ద్వారా మేము బతినాడుకుంటున్నామని చెప్తున్నాడండి పౌలు. అప్పుడు రాకడకి ముందు 2 విషయాలు జరగాలండి. యేసు రాకడ సమీపించాలి అంటే రాకడ ఉంది. అప్పుడు రాకడకి ముందు ఏం చేయాలి? 2 విషయాలు జరగాలండి.
ఒకటేంటండి, ఇది మొదటి అధ్యాయంలో మనం చూసాం. రెండో అధ్యాయంలో క్రీస్తు రాకడికి ముందు జరిగే విషయాలు ఏంటండి? రాకడ ఉంది. రాకడకు ముందు రెండు విషయాలు జరగాలంటండి. ఒకటి, మొదట భ్రష్టత్వం సంభవించాలి. భ్రష్టత్వము అన్నాడండి. ఏ భ్రష్టత్వం ఇది? వ్యక్తి భ్రష్టత్వమా, మత భ్రష్టత్వమా? అంటే వ్యక్తి భ్రష్టత్వం ఏమో ఆది కాలంలో మనం చూస్తాం. ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు వ్యక్తిగతంగా మనిషి ఏమైపోయాడు? నైతికంగా దిగజారిపోయాడు. పాపం చేసి ప్రతివాడు కూడా భ్రష్టత్వానికి ఏమైపోతున్నాడండి? తను అప్పగించుకుంటున్నాడండి. అంటే వ్యక్తి భ్రష్టత్వం గురించి కాదు ఇక్కడ మాట్లాడుతుంది, విశ్వాస భ్రష్టత్వం. దాన్ని మత భ్రష్టత్వం అన్నాడండి. అంటే ఇప్పుడు విశ్వాసం నుంచి కొంతమంది ఏమైపోతారని చెప్పాడు? తొలిపోతారు. అంటే సంభవిస్తుందని చెప్పాడు. ఇక్కడే చెప్పాడా, ఇంకెక్కడైనా పౌలు తన పత్రికలో చెప్పాడా? ఏమా ఇక్కడే చెప్పాడా విశ్వాస భ్రష్టత్వం సంభవించాలని? ఇక్కడే చెప్పాడా? అంతకుముందు ఎక్కడని చెప్పాడా? అంటే వాస్తవానికి తర్వాత రాస్తాడు పత్రిక, తిమోతి పత్రిక చెప్పాడండి. కొందరు కడవారి దినంలో అబద్ధికుల వేషధారణ వలన దెయ్యముల బోధ యందు లక్ష్య పెట్టి విశ్వాసం నుంచి కొంతమంది ఏమైపోతారని చెప్పాడండి? తొలిపోతారని చెప్పాడండి. అంటే ఎక్కడి నుంచి సంభవించాలి భ్రష్టత్వం అంటే? సంఘంలో నుంచే, విశ్వాసం నుంచి కొంతమంది ఏమవుతారంటే తొలిపోతారు. ఏ క్యాటర్ నుంచి తొలిపోతారు? ఏ క్యాటర్ వారు తొలిపోతారని చెప్పాడు? ఎఫెసీ సంఘ పెద్దలతో మాట్లాడుతూ కూడా అపోస్తలకార్యములు మనం 20 అధ్యాయం చదువుతున్నప్పుడు 29వ వచనం నుంచి చదివితే, దేవుడు వాస్తవానికి రక్తం ఇచ్చి ప్రభు ఏం చేశాడు? మిమ్మల్ని పరిశుద్ధాత్మ ద్వారా కొన్నాడు. పరిశుద్ధాత్మ ఏం చేశాడు? మిమ్మల్ని సంఘాన్ని కాయటానికి అధ్యక్షుడిగా నియమించాడు. మీరు యావత్ మందుని గురించి లెక్కగా అప్పచెప్పే విధంగా ఉండాలి. మీలో నుంచి కొంతమంది ఏమవుతారంటే, కొంతమంది మందని ఈడ్చుకుపోయే క్రూరమైన తోడేళ్ళు మీలో నుంచి బయటకు వస్తారని చెప్పాడండి. వాళ్ళు మందని ఏం చేయరు? కనికరించరు. అంటే ఇప్పుడు విశ్వాసం ద్వారా సంఘంలోకి వచ్చామండి. ఇప్పుడు ఈ సంఘంలోకి వచ్చిన మనుషులు ఏమవుతారంటే కొంతకాలం కొనసాగి విశ్వాసం నుంచి తొలిపోతారు. ఆ విశ్వాసం నుంచి తొలిపోవటాన్ని ఏమంటే భ్రష్టత్వం అన్నాడే. ఈ భ్రష్టత్వం వల్ల వచ్చినటువంటి మొట్టమొదటి గుంపు ఏంటండి? 606లో మొట్టమొదట మత భ్రష్టత్వం సంభవించిందండి. 606లో బోనిఫస్ III అనే ఆయన యూనివర్సల్ బిషప్గా తాను ప్రకటించుకొని ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులందరికీ ఆయన అధ్యక్షుడిగా చాటించుకున్నాడు ఆయన. అది ఆలస్యం విధానంలో మనం చూస్తాం భ్రష్టత్వం అనేది. రెండోది, నాశన పాత్రుడు పాపురుషుడు బయలుపరచబడితే తప్ప ఆ దినం రాదన్నాడండి. నాశన పాత్రులకు 2వ అధ్యాయంలో చెప్పిన విషయం అది. నాశన పాత్రుడు ఎవరని? నాశన పాత్రులకు పాపురుషుడు అంటే ఎలా చెప్తాం? పోపని. ఏది దేవుడు అనబడునో, ఏది పూజించబడునో దాని అంతటికి పైగా తను ఏం చేశాడంటండి? హెచ్చించుకున్నాడు. దేవుడి స్థానంలో కూర్చున్నాడంట. దేవుడికి రావాల్సిన మహిమని, గంటని ఆపాదించుకున్నాడు. సంఘంలో ఎవరు దేవుడి స్థానాన్ని ఆక్రమించారండి? దేవుడు పూజనీయుడు, దేవుడు తండ్రి స్థానాన్ని ఎవరు కోరుకున్నారు? ఇప్పుడు మత సంబంధంగా పాపా అంటారు చూడండి. పాపా అనే మాట తండ్రి. ఈ పూజనీయుడు ఆయన దాన్ని పోయిన క్లాస్లో మాట అనుకున్నామండి. పాపరహితుడు అంటారంటండి పోపుని. వాస్తవానికి ఈ భూమి మీద ప్రతి మనిషి పాపం చేసిన వాడేనండి. దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు, పునీతుడు. యేసుప్రభు ఒక్కడే పరిశుద్ధుడు. మనుషులమైన మనం క్రీస్తు యొక్క రక్తంలో కడుగుబడటం వల్ల పరిశుద్ధపరచబడుతున్నామండి. కానీ వీళ్ళు ఏం చేశారంటే మత సంబంధంగా తండ్రిగా ఒక వ్యక్తిని నిలబెట్టి ఆయన పోపు స్థానం ఇచ్చి, అంటే ఇదంతా ఎలా సంభవించిందో కూడా మనం విశ్వాస భ్రష్టత్వం చెప్పుకున్నామండి. అక్కడక్కడ కూడుకునే సంఘ పెద్దలందరూ కలిసి ఏం చేశారు? సంఘంలో వాస్తవానికి చాలామంది పెద్దలు ఉండాలండి. 2 కంటే ఎక్కువ ఉండాలండి. 2 కానీ 2 కంటే ఎక్కువ ఉండాలండి. ఈ పెద్దల నుంచి ఒక ఆయన ఏం చేశారండి? అధ్యక్షుడిగా నియమించారండి. వీళ్ళ నుంచి ఇంకొక ఆయన ఏం చేశారండి? ఇంకొక ఆయన అధ్యక్షుడిగా నియమించారండి. అలాగే వచ్చిన వారిలో నుంచే ఈ పోపు పుట్టుకొచ్చాడండి. ఇప్పుడు ఆలస్యం సిస్టంలో మనం చూసినప్పుడు ఈ పెద్దల్లో నుంచి బిషప్ అన్నాడు కదండి. ఈ బిషప్ని ఏమన్నాడంటే కాపర్లు అన్నాడండి. అది అధ్యక్షుడు అన్నాడండి. ఈ బిషప్స్లో నుంచి వచ్చిన వాడే ప్రధాన కాపరి.
ఆర్చ్ బిషప్ అన్నాడండి. అసలు ఆర్చ్ బిషప్ ఎవరండి సంఘానికి? ప్రధాన కాపరి అనే మాట పేతురు రాసిన పత్రికలో యేసుప్రభువుకు సంబంధించిన ఉపయోగించాడండి. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఆర్చ్ బిషప్ అన్నారు, కార్డినల్స్ అన్నారు, పోపు స్థానానికి ఒక ఆయన ఏం చేస్తారండి గౌరవ ప్రథమ స్థానాన్ని నిలబెట్టారండి పోపుగా. అంటే ఇది మనం గత పాఠాలు చెప్పుకున్నాం. నేను ఇవన్నీ కొంచెం మీ మనసులో చెప్పిన విషయం జ్ఞాపకం చేయడానికి ఈ విషయాన్ని ప్రస్తావించానండి. ఇప్పుడు భ్రష్టత్వం సంభవించాలా? సంభవించిందా? ఆల్రెడీ సంభవించిందండి. నాశన పాత్రలో పాపురుషుడు బయలుపరచబడ్డా? బయలుపరచబడలేదా? బయలుపరచబడ్డాడు. ఇంక ప్రభు రాకడ ఆలస్యం అయిద్దా? నాశనం కాదండి. మరి ఎందుకు ఆలస్యం అవుతుంది ప్రభు రాకడ? అంటే దేవుడికి ఒక ప్రణాళిక ఉంది, ఎవరు నశించిపోకూడదనే ఒక ఉద్దేశంతో. ఆయన వాగ్దానం మర్చేవాడు కాదు అంటూ పేతురు పత్రికలు చెప్తాడండి. ఎవరు నశించిపోకూడదని అందరి వల్ల ఏం చేస్తున్నాడండి ప్రభు దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. అయితే ఇక్కడ ఇలాంటి భ్రష్టత్వం సంభవిస్తున్నప్పుడు మనుషులు కొద్ది వివేకంతో ఆలోచించాలి. సత్యాన్ని ఏం చేయాలి? కొంచెం జాగ్రత్తగా పరిశోధించాలి. కానీ సత్యం నమ్మకపోతే కలిగే నష్టం ఏంటండి? 2వ పత్రికలో మనం చెప్పుకున్న మాటల్లో 9 నుంచి చదువుతున్నప్పుడు అంటే ఇక్కడ అన్న మాటలు ఏంటంటే 9వ వచనంలో సత్య విషయమే ప్రేమను అవలంబించకపోయేది కనుక. అప్పుడు సత్య విషయంలో ప్రేమను అవలంబించకపోతే, సత్యాన్ని నమ్మకపోతే, దుర్నీతిని నమ్మే విషయంలో నీకు మనసు ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే అండి మోసం చేసే శక్తిని దేవుడు వాడికి పంపిస్తాడంటే అండి. ఎందుకు? ఆ మోసంలో తప్పును నమ్మి అబద్ధంలోనే నాశనం అయ్యి పోవటానికండి. అది కూడా మనం మాట్లాడుకున్నాం. 10వ వచనంలో ఆ సంగతి ఉందండి. దుర్నీతిని పుట్టించు సమస్త మోసంతోనూ నశించును. ఇందుచేత సత్యము నమ్మక దుర్నీతి ఎందు అభిలాష గల వారందరూ. మనుషులకి దేవుని దగ్గర నుంచి సత్యమైన వాక్యం వచ్చిందనుకోండి, మనుషులు ఏం చేయాలండి? సత్యాన్ని నమ్మాలండి. ఈ మనిషికి సత్యాన్ని నమ్మట్లేదు. సత్యం నమ్మితే ఆత్మ ఏం చేస్తాడు? రక్షించుకుంటాడు, ఇతను విశ్వాసం అవుతాడు. ఒకవేళ ఇతను సత్యాన్ని నమ్మట్లా, పరిస్థితి ఏంటంటే దేవుడు ఏం చేస్తాడని చెప్తున్నాడే, రెండో ఛాన్స్ ఏం లేదని, నీకు మరొక అవకాశం లేదు. సత్యం నమ్మితే నీ ఆత్మని ఏం చేస్తాం? రక్షించుకుంటాం. సత్యం నమ్మి నీకు మనసు లేదు కాబట్టి, దుర్నీతి ఎందు అభిలాష ఉంది కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఆ దుర్నీతిని జరిగించడానికి మోసం చేసే శక్తిని ఈ వ్యక్తికి పంపిస్తాడండి. మోసపోయి ఏం చేయబడతాం? నిత్య నాశనానికి మనం అప్పచెప్పబడతామండి. అంటే ఇది అంత తొందరగా మనం అంగీకరించాం. దేవుడు ఏంటి అబద్ధం నమ్మేటట్లుగా మోసం చేసే శక్తిని పంపించమేంటి అనిపించిందండి. పాత నిబంధనలో ఆహాబు అనే ఒక వ్యక్తి నాశనం కావటానికి దేవుడు ఏం చేశాడండి? దేవుని సన్నిధి నుంచి అబద్ధమాడే ఆత్మగా ఒక ఆయన వచ్చి 400 మంది ప్రవక్తల నోట అబద్ధం పలికించాడండి. రామోద్గిలాద్ మీదకి యుద్ధంకి వెళ్ళేటప్పుడు నీకు విజయం కలిగిద్ది, జయం నీదే, రాజ్యాన్ని ఏం చేశారండి? ఈ 400 మంది ఏకకంఠంతో జయం నీదే, యుద్ధం చేయి అని పలికించారండి. మేకయ్య మాత్రం నువ్వు వెళ్తే చస్తావు, తిరిగి వస్తే యెహోవా నా నోట పలికించలేదు. ఒకడు మాట చెల్లిద్దా? 400 మాట నెగ్గిద్దా? అంటే సత్యం ఒక చెప్తే నమ్మరండి. 400 మంది అబద్ధం చెప్పారు కాబట్టి ఏం చేశాడు? ఆయన యుద్ధానికి వెళ్ళాడు, చచ్చాడు. అందుకే మోసం చేసే శక్తిని దేవుడే పంపిస్తాడు అనడానికి బైబిల్లో అలాంటి సంగతులు మనం చూడవచ్చండి. అయితే ఈ 2వ అధ్యాయం ఎలా ముగించాడంటే, వాస్తవానికి మనం రక్షించబడే విషయంలో పరిశుద్ధాత్మ ఏం చేశాడో, దేవుడు ఏం చేశాడో, తండ్రి దేవుడు యేసుప్రభు ఏం చేశాడో ఈ విషయాలు చెప్పిన తర్వాత మనల్ని ఏం చేయాలంటే అన్నాడంటే 16-17 వచనాల్లో మనం సత్కార్యమందు దేవుడు ఏం చేయాలంటే స్థిరపరచుగాక అని చెప్పి ఈ అధ్యాయాన్ని ముగించాడు. అంటే ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత బోధించబడిన విధులకి మనం స్థిరులుగా ఉంటూ దేవుని చేత ఏం చేయబడాలి? స్థిరపరచబడి ఇప్పుడు 3వ అధ్యాయంలో ముగింపుకు వచ్చాడండి. 3వ అధ్యాయంలో 1-2 వచనాలు చదువుతాం. సోదరులు ఒకసారి చదవండి. 3వ అధ్యాయం 1-2 వచనాలు. తొదకు అంటున్నాడు. తొదకు అనే మాట వచ్చిందంటే చివరిగా, అంటే ఆయన చెప్పవలసిన విషయాలకి ముగింపుకు వచ్చేస్తున్నాడు. ఆయన మిగిలిన ఏవేవి చెప్పాలనుకుంటున్నాడో అవి చెప్పి ఈయన ఏం చేయాలనుకుంటున్నాడు? పత్రికని ముగించాలనుకుంటున్నాడు. తొదకు సహోదరులారా చదవండి బ్రదర్. 1-2 వచనాలు.
ప్రభువాక్యం శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడి నిమిత్తమును మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతుల నుండి తప్పింపబడి నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి. విశ్వాసము అందరికీ లేదు. ఒక్క నిమిషం అవుదా అంటే ఏముందండి ఇక్కడ 1-2 వర్షాలు చదువుతున్నప్పుడు తుదకు సహోదరులారా అంటే ఎక్కడ ఉన్నాడు పౌలు? మీరు అర్థం చేసుకోవాలండి. పౌలు ఎక్కడ ఉన్నాడే? కొరింథీలో ఉన్నాడే. కొరింథీ నుంచే కదా మొదటి పత్రిక రాసింది. మొదటి పత్రికలో ప్రభు రాకడ గురించి విషయం చెప్పినప్పుడు వాళ్ళకి స్పష్టంగా అవగాహన అవ్వాల. దాన్ని ఏం చేశాడు? కొంచెం వివరంగా చెప్పడానికి వెంటనే 2వ పత్రిక రాశాడండి. వాళ్ళు అపార్థం చేసుకున్నారు రాకడ అనే విషయం తెలుసుకొని వెంటనే పౌలు ఏం చేశాడండి? 2వ పత్రిక కూడా రాసి పంపించాడండి. అంటే కొరింథీలో ఉన్నాడు పౌలు, ఇంకా ప్రయాణం ముందుకు సాగల. అప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ ఉన్నటువంటి వారికి లేఖ రాస్తూ తుదకు సహోదరులారా మీలో జరుగుతున్న ప్రకారము అంటే ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటండి? తెస్సలోనికేలో ఏం జరుగుతుంది అక్కడ? మీలో జరుగుతున్న ప్రకారం అంటున్నాడు. ప్రకారము ప్రభు వాక్యము శీఘ్రంగా వ్యాపించి ఏం జరుగుతుందండి అక్కడ? ఒకటి ప్రభు వాక్యము శీఘ్రంగా వ్యాపించి, ప్రభు వాక్యము శీఘ్రంగా అనే పదం ఎలా రాసుకోవచ్చు అన్నమాట వాడుకలో? వేగంగానా విస్తృతంగానా? ఏం రాసుకుందాం? వెంటనే అంటే నేనేం రాసుకున్నా అంటే విస్తృతంగా అనుకున్నాను. శీఘ్రముగా విస్తృతంగా వ్యాపించి వేగంగా వ్యాపించి త్వరితగతిగా వ్యాపించి అంటే వ్యాపించడమే కాకుండా ప్రభువాక్యం ఏం చేయబడుతుంది అంటాడంటే అక్కడ మహిమపరచబడి నిమిత్తము ప్రభువాక్యము మహిమ పరచబడు నిమిత్తము నిమిత్తం 2 విషయాలు చెప్పాడని అక్కడ. మీలో జరుగుతున్న ప్రకారము ప్రభువాక్యము శీఘ్రంగా వ్యాపించి, 2 మహిమపరచబడి నిమిత్తము మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పించబడి నిమిత్తమును మేము అంటున్నాడండి. పౌలు ఎక్కడ ఉన్నాడు? కొరింథీలో. అంటే కొరింథీలో ఏం జరుగుతుందండి? కొరింథీలో ఏం జరుగుతుందంటే అక్కడ మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పించబడి నిమిత్తము మా కొరకు ప్రార్థించుడి. విషయమేమో మా కొరకు ప్రార్థించమని చెప్తున్నాడు. ఈయన ఒక చోట ఉన్నాడు కొరింథీలో. పౌలు పత్రిక రాసినప్పుడు ఇదేమో తెస్సలోనిక అనుకున్నాడు. ఇక్కడున్న వారికి చెప్తున్నాడు. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మూర్ఖులు 2 మూర్ఖులైన దుష్ట మనుషులు అన్నాడండి. మూర్ఖులైన దుష్ట మనుషులు ఈ దుష్ట మనుషులు అనే పదాన్ని ఏమన్నా అంటే దుష్టులు అన్నాడండి. దుష్ట స్వభావం కలిగిన వారు అన్నాడండి. అంటే మనుషులే వీళ్ళు, కానీ వారు ప్రవర్తన విషయంలో ఎలా ఉన్నారంటే మూర్ఖంగా ఉన్నారు, కఠినత్వంతో ఉన్నారు, మెడవంచని వారు ఉన్నారు, దుష్ట మనుషులు ఉన్నారు. వీళ్ళ వల్ల పౌలుతో పాటు ఉన్నటువంటి సహోదరులు ఏం చేయబడుతున్నారంటే బాధించబడుతున్నారండి. అంటే పౌలుకి వ్యతిరేకతలు ఎదురవుతున్నాయి. ఏ ప్రాంతంలో? కొరింథీ ప్రాంతంలో. మూర్ఖులైనటువంటి దుష్ట మనుషుల చేతుల నుంచి దేవుడు మమ్మల్ని కాపాడమని ఏం చేస్తున్నాడు? మా నిమిత్తం ప్రార్థన చేయమని ఇక్కడేమో వాక్యం విస్తృతంగా ప్రకటించబడుతుంది. ఆ వాక్యం వినిన వారిని బట్టి వాక్యానికి ఏమొస్తుందంటే జీవితాన్ని బట్టి మహిమపరచబడుతుంది. వాక్యం కూడా గణతన వస్తుంది, వాక్యాన్ని గణపరచబడుతుంది. కానీ ఇక్కడ ప్రతికూల పరిస్థితులు ఉన్నాయండి. మీకు అర్థం కావడానికి అపోస్తలుకి వెళ్దాం ఒకసారి. 18వ అధ్యాయం. అక్కడ జరుగుతున్న విషయం పౌలు ఉత్తరే మాట అనలేదండి. మూర్ఖులైనటువంటి దుష్ట మనుషులు ఎందుకు సత్యాన్ని వాళ్ళు అంగీకరించలేని పరిస్థితిలో ఉన్నారు అంటే వాళ్ళ మనస్తత్వం అది.
మూర్ఖతరం, దుర్మార్గతను దుష్టత్వాన్ని విడిచిపెట్టలేక ఈ విశ్వాసం అందరికీ ఉండదు అంటాడండి. తర్వాత ఆ మాట అన్నాడా కదా, 2వ వచనంలో చివరి ఏమన్నాడండి, మా కొరకు ప్రార్థించడం చెప్తూ విశ్వాసం అందరికీ లేదన్నాడండి. అంటే అంగీకరించే మనసు అందరికీ ఉండిద్దా? క్రైస్తవ్యం, ఈ బోధలో ఈ విశ్వాసాన్ని అంగీకరించే మనస్తత్వం అందరికీ ఉండిద్దా? ఒకసారి జరుగుతున్నది ఏంటో చూద్దాం. కొరింథీ పత్రిక ఒక్క నిమిషం అండి. ఎవరు క్లాస్కి వచ్చినట్టున్నారు, ఎవరు కొత్త వాళ్ళు ఎవరు ఫోన్ చేస్తున్నారండి. నాకు మాట్లాడడానికి అవదు. నెంబర్ తీసుకొని చేస్తారు ఎవరైనా, పని చేయాలి అయితే అంటే ఇబ్బంది పడతారే వాళ్ళు. అందుకు ముందు వచ్చి చేస్తే బాగుండేదే. ఒకసారి